ఆల్రైట్, కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పొలిటికల్ రిజర్వేషన్ పై అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటున్నారు ఆయన. పూర్తిగా డాక్యుమెంట్లు చదవమనండి అంటున్నారు రేవంత్. ఉద్యోగాలు, విద్యకు సంబంధించి కేటగిరీలు ఉంటాయి, కానీ రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరీ ఉండదు అంటున్నారు రేవంత్. కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై వీళ్ళిద్దరి మధ్య జరుగుతోన్న మాటల యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఈ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఈ అనేది ఉంటుంది కానీ ఏబిసిడీలు ఉండవు, విద్యకి ఉద్యోగాలకి ఉన్నట్టుగా పొలిటికల్ రిజర్వేషన్ ఉండవు అంటున్నారు కదా సీఎం. సత్య, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే చెప్పుకుంటూ వస్తుంది. మొదటి నుంచి బీజేపీ ఏమో ఈ 10%కి సంబంధించి ముస్లిమ్స్ని యాడ్ చేశారు, దానివల్లనే మేము ఆమోదించలేకపోతున్నాం, దానివల్లనే ముందుకు పోవట్లేదు, కావాలనే మీరు చేస్తున్నారు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి కూడా చేస్తున్నారనే ఒక ఉద్దేశాన్ని బీజేపీ ఫస్ట్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఈరోజు కిషన్ రెడ్డి డైరెక్ట్గానే మాట్లాడుతూ కూడా ఇటు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముస్లిం రిజర్వేషన్కి సంబంధించిన పైన మాట్లాడుతూ కూడా అలా లేకపోతే మేము ఆమోదించడానికి నేనే దగ్గరుండి ఆమోదిస్తాను కూడా అని కూడా అటు కిషన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. అయితే దానికి కౌంటర్గా అటు మల్లికార్జున ఖర్గే అని ఇతర ముఖ్య నాయకుల్ని కలిసి బయటికి వస్తూ కూడా మీడియాతో అటు రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. అందులో భాగంగా కిషన్ రెడ్డి అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చదవాలి, పొలిటికల్ రిజర్వేషన్లకి మిగతా రిజర్వేషన్లకి సంబంధం లేకుండా ఆయన మంత్రి ఎలా అయ్యాడు, కేంద్ర మంత్రిలాగా ఎలా వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏబీసీ కేటగిరీస్ అనేవి పొలిటికల్గా ఉంటాయా అనేది ఆయన వ్యక్తపరుస్తున్న నేపథ్యం చూస్తాం. అటు విద్యారంగానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, అటు ఉద్యోగ అవకాశాలకు కావచ్చు, దాంట్లో రిజర్వేషన్ అనే దానిపైన 4% అనేది ఈ కేటగిరీ కింద ఉంటుంది. కానీ ఏదైతే పొలిటికల్గా వస్తుందో పొలిటికల్కి సంబంధించి దీంట్లో 4% ఈ బీసీ అంటే బీసీని ఆయన కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనీసం దాని గురించి అవగాహన చేసుకొని మాట్లాడాలని చెప్పి కూడా ఆయన మాట్లాడిన ఒక మాటల యుద్ధం అయితే ఇద్దరు నేతల మధ్య అయితే నడుస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు రాహుల్ గాంధీ రాలేదనే అంశాన్ని ప్రస్తావిస్తుంటే, మరొక వైపు అసలు ఈ అంశానికి సంబంధించి మాకు సంబంధం లేదు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, కేవలం డ్రామాలు ఆడడానికి మాత్రమే మీరు ఢిల్లీకి వచ్చారు, డ్రామాలు ఆడడానికి మాత్రమే ఢిల్లీలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యం చూసాం. జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఎంత కట్టుబడి ఉన్నామో చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మిగతా కార్యక్రమాలు కూడా కంటిన్యూగా చేస్తామని కూడా అటు రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మొత్తానికి స్థానిక ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా ఒక యుద్ధం అయితే నడుస్తుంది చెప్పొచ్చు. ఏదైతే మీరు చెప్పారో 42% రిజర్వేషన్ సంబంధించిన దానిపైన క్లారిటీ తీసుకున్నాకనే ఎలక్షన్స్లోకి వెళ్తామని మీరు చెప్పారో అదే మాట మీద ఉన్నారని చెప్పి అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఆరోపిస్తున్న నేపథ్యం చూసాం. బట్ సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో కూడా స్ట్రాంగ్గా కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపైన 3 కేటగిరీస్గా వెళ్తామని చెప్పి కూడా ఆయన చెప్పిన నేపథ్యం చూసాం. అటు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని పార్టీకి సంబంధించిన రిజర్వేషన్ ఇద్దామా అనే దానిపైన ముందుకెళ్తామా, లేకపోతే ఇతర అంశాలు ఇతర రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పిన ఇక్కడ ఒక పిఎస్సీ మీటింగ్ మార్నింగ్ మనం చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చిన ఒక పిఎస్సీ మీటింగ్ పెట్టుకొని కూడా దానిపైన ముందుకెళ్తామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే అటు మాటల యుద్ధం అయితే 3 పార్టీలకు సంబంధించి నడుస్తున్న నేపథ్యం చూసాం. అసలు కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి దానికి మాత్రం అటు రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో అటు బీజేపీ ఏ విధంగా స్పందించడం మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సత్య, కానీ అశోక్, 10% రిజర్వేషన్ల గురించి బీజేపీ మొదటి నుంచి మాట్లాడుతూ వస్తూ ఉంటే, కాంగ్రెస్ ఇవాళ సీఎం నోటు వెంట డైరెక్ట్గా ఈ మాట వచ్చింది, పొలిటికల్ రిజర్వేషన్ ఈజ్ డిఫరెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఈజ్ డిఫరెంట్, అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు, మొత్తం చట్టం చదవమని అంటున్నారు. అంటే చట్టం చదవకుండానే బీజేపీ ఈ 10% రిజర్వేషన్లకు సంబంధించి, ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఆరోపణలు చేస్తుందా? ఇందులో వేరే ఏమీ లొసుగులు లేవంటారా? సత్య, ఈ మ్యాటర్ ఈరోజు కిషన్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, అటు రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు బయటకు వచ్చిన నేపథ్యం చూస్తాం. బట్ ఫస్ట్ నుంచి కూడా అటు రామచంద్రరావు ఇటు తెలంగాణలో అటు బీజేపీ ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా కేవలం బీసీ అని కాకుండా ముస్లిమ్స్ని కలుపుతున్నారన్న వాదన కూడా ఆయన వినిపించిన నేపథ్యం చూస్తాం. 10% అనే ఒక క్లాస్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. సో దానికి కౌంటర్ ఇస్తూ ఇక్కడ దానికి కంటిన్యూ చేస్తూ అటు బండి సంజయ్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఆయన కూడా సేమ్ అదే మాటలు మాట్లాడడం జరిగింది. ముస్లిమ్స్ని యాడ్ చేస్తూ, ముస్లింలని ఈ రిజర్వేషన్కి సంబంధించి యాడ్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. అందుకని చెప్పి అటు కేంద్రం కూడా ఆమోదించే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పిన నేపథ్యం 9th షెడ్యూల్ గురించి కూడా ఇతర మాటలు కూడా మాట్లాడని చెప్పారు. బట్ ఇంటర్నల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మేము ఎక్కడ అసలు 10% అనే విషయాన్ని వ్యక్తపరచలేదు. ఈ క్లాస్లో ఉన్నటువంటి ఏబిసిడి ఈ కేటగిరీలో ఏదైతే 4% ముస్లిమ్స్కి ఉంటుందో అదే కంటిన్యూగా ఉంటుంది. బీసీ అంటే బీసీనే అయినా దానికి సంబంధం లేదు. రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన అటు విద్యకు సంబంధించి అలాగే ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే ఉంటుందని చెప్పి ఇంటర్నల్గా మాట్లాడడం చూసాం. బట్ ఈరోజు డైరెక్ట్గా అటు కిషన్ రెడ్డి మాట్లాడడం పట్ల అంటే ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం పట్ల అటు ఇన్సైడ్గా జరుగుతున్నటువంటి చర్చ గురించి మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్కి కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందించడం మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సత్య, రైట్ అశోక్. సో ఇప్పుడు దీనికి బీజేపీ ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.